హలో, గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. ఐఎమ్ భక్తవత్సలం 234 బ్యాచ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్లో నా 30 డేస్ 35 డేస్ జర్నీ గురించి, అంటే జూన్ 15 నుంచి జూలై 20వ తారీఖు వరకు పార్టిసిపేట్ చేశాను ఈ బ్యాచ్లో. ఈ 30 రోజుల జర్నీ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ బంధం టీంలో ఒక ట్రైనర్గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ నాకు ఒక 2 రోజుల ముందు తెలిసింది నాకు. తర్వాత 15th వాళ్ళతో మాట్లాడాను, మన సుధీర్ బంధం రావుడి గారితో మాట్లాడి జాయిన్ అయ్యాను అనమాట. అంతకుముందు నాకు భాస్కరరావు గారు ఒకసారి చెప్పారు. అంతకుముందు ఒక ఐ థింక్ 10 years బ్యాక్, నేను అనుకో 10-12 years బ్యాక్ అనుకుంటా, 10 years బ్యాక్ ఒకసారి నేను మన గంపా నాగేశ్వరరావు గారి ఒక ఒక రియల్ ఎస్టేట్ మీటింగ్లో ఒకసారి కలిసాము. కలవలేదు కానీ ఆ మీటింగ్లో నేను పార్టిసిపేట్ అనమాట. ఐ థింక్ అప్పుడు కూడా వారు 2-3 గంటలు మాట్లాడారు నాన్ స్టాప్గా. సో అక్కడ పరిచయం నాకు. అప్పుడు ఇంపాక్ట్ గురించి తెలిసింది లైట్గా, కానీ డీప్గా ఎప్పుడు నేను పోలేదు. ఈ మధ్యనే తెలిసింది నాకు. లాస్ట్ ఇయర్ యాక్చువల్ భాస్కరరావు గారు ట్రైన్ అయ్యారు. నాకు చెప్పారు, అప్పుడే చెప్పారు. నాకు వేరే ప్రోగ్రామ్స్లో నేను జాయిన్ అయ్యాను. మొన్న జూన్లో జాయిన్ అనమాట. ఈ 30 రోజులు నా ప్రయాణం నాగేశ్వరరావు గారితో కానీ, సుధీర్ బంధంతో కానీ, తర్వాత త్రినాథ్ అండ్ టీము వాళ్ళతో జరిగిన ఈ ప్రయాణంలో చాలా నేర్చుకున్నాను. నేను చాలా సబ్జెక్ట్స్ కవర్ చేశాను దాంట్లో. ఎట్లా అసలు ఈవెన్ డ్రెస్సింగ్, వాట్ ద ట్రైనర్ అండ్ స్పీకర్, యాజ్ ఎ స్పీకర్, యాజ్ ఎ ట్రైనర్, హౌ టు డ్రెస్, హౌ టు స్టాండ్, హౌ టు యూటిలైజ్ యువర్ ఎస్పెషల్లీ హ్యాండ్స్. సో వీటన్నిటిని, తర్వాత ఐ లుక్స్, ఈ సబ్జెక్ట్స్ మీద, ఈవెన్ లాంగ్వేజ్ ఆల్సో, హౌ టు మాడ్యులేట్ ద లాంగ్వేజ్, హౌ టు మాడ్యులేట్ ద వాయిస్, వీటన్నిటి మీద కూడా ఒక అవగాహన కల్పించి ఈ 30 రోజుల్లో అసైన్మెంట్ చేశాం. ఈ 30 రోజులు ఒక ఎత్తు, లాస్ట్లో జరిగిన ఆ 2 days ఆఫ్లైన్, అంటే ఫేస్ టు ఫేస్ జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో దీనివల్ల ఈ 30 days వల్ల వీఆర్ ప్రిపేర్డ్ అవర్ సెల్ఫ్. మమ్మల్ని మేము తయారు చేసుకుంటూ వచ్చాము. నన్ను నేను తయారు చేసుకున్నాను. తర్వాత ఈ 2 days వల్ల ఫేస్ టు ఫేస్ దగ్గర 36 మంది ట్రైనర్స్ పార్టిసిపేట్ చేశాము. బిహైండ్ ద స్క్రీన్ క్లియర్లీ 20 members అయితే ఇంపాక్ట్ టీము. బిహైండ్ ద స్క్రీన్ వాళ్ళ వర్క్స్ కానీ, వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళ కమిట్మెంటు, ఇవన్నీ పర్సనల్, అంటే అప్పటి నుంచి గమనిస్తున్నాము, కానీ పర్సనల్గా మనం చూసామన్నమాట. మాకు ఫస్ట్ డే అయితే 2 అయింది ట్రైనింగ్ అయ్యేంతవరకే. తర్వాత 2:30 వరకు మేము మళ్ళీ శ్రీనాథ్ గారు ప్రతి రూమ్ విజిట్ చేశారు వారు అట్ ది టైమ్ ఆఫ్ 2:30. సో వాళ్ళకి మళ్ళీ మార్నింగ్ 5 నుంచి మొదలైంది. అంటే 8 నుంచి క్లాస్ మొదలైంది అనుకోండి, యాక్చువల్ క్లాసు. మళ్ళీ ఈవినింగ్ 7:30. సో ఇవన్నీ కూడా వీ హ్యావ్ లెర్న్ సో మెనీ థింగ్స్ ప్రాక్టికల్లీ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్, హౌ టు కీప్ ద మైక్ ఆల్సో. ఇవన్నీ చూసుకుంటే ఒక ఎవల్యూషన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఎవల్యూషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. నౌ ఇట్స్ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ ఎవల్యూషన్. ఎట్లయితే ఒక 10 అంతస్తుల భవనం ఉంటుందో, కింద నిలబడుకున్నవాడు ఎట్లా చూస్తాడు, 2nd, 3rd, 4th, 10thలో వాడి వ్యూ ఎట్లుంటుంది. సో ఇట్స్ టోటలీ ఎలాబొరేటెడ్. సో దీనికి వీళ్ళ టీం వర్క్కు ఎస్పెషల్లీ ముందుగా సుధీర్ బంధం గారికి, సో వాళ్ళతో ఒక బంధం ఇది రియల్లీ ఇట్స్ ఎ బంధం అనమాట అందరితో అంటూ. నెక్స్ట్ గంపా నాగేశ్వరరావు ఇంపాక్ట్ టీంకు, టోటల్ ఇంపాక్ట్ టీమ్, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీంట్లో ఈ బ్యాకప్ చేశారు ఈ 2 days ఎస్పెషల్లీ. అంతకుముందు కూడా టీమ్ లీడర్స్, కోఆర్డినేటర్స్, వాళ్ళందరూ కూడా మాకు గైడ్ చేస్తూ మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చేందుకు రియల్లీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవరీ అబౌవ్. అండ్ ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాగేశ్వరరావు గారు, సుధీర్ గారు అండ్ త్రినాథ్ అండ్ టీమ్. తర్వాత
నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయాలనేది ప్లాన్ చేస్తున్నాము. సో ఐ థింక్ వర్కౌట్, ఇట్ మే వర్కౌట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఎవరిబడి, ఈచ్ అండ్ ఎవరిబడి, కంపా నాగేశ్వర గారు, బంధం టీమ్, దెన్ ఇంపాక్ట్ టోటల్ టీమ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. జై హింద్, జై భారత్, వందే మాతరం.